హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే నుంచి ఏంటి అంటే ఫ్యామిలీ వ్లాగ్స్ వస్తాయి. ఎందుకంటే నాకు ఫ్యామిలీ వ్లాగ్స్ అంటేనే ఇష్టం, అవి చేయడం అంటేనే ఇష్టం. పార్లర్ కూడా చేస్తాను, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఎక్కువగా నేను మా చిన్నబ్బాయి కనిపిస్తాము. మా చిన్నబ్బాయి ఇంట్రడక్షన్ అయితే నేను చెప్తాను ఇప్పుడు. సో అలాగే మేము కొంచెం బయటికి వెళ్తాను, ఆ వ్లాగ్ కూడా చూపిస్తాను మీకు, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మా చిన్నబ్బాయి అయితే అఖిల్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చూసారా, మోడల్ మోడల్ రాధా మోడల్. సో మా చిన్నబ్బాయి అందరికి హాయ్ చెప్తున్నాను. హాయ్, బాగున్నారా? ఓకే, చూసారుగా మా చిన్నబ్బాయి మామూలుగా ఉండదు వీడితో అయితే అసలు ఫన్. సో ఇక్కడ నుంచి మోస్ట్లీ మా ఇద్దరు కాంబినేషన్సే వస్తాయి. అప్పుడప్పుడు మా పెద్ద అబ్బాయి కూడా వస్తాడు. ఆ మధ్య మధ్యలో ఏదైనా పార్లర్ అప్డేట్స్ ఉంటే అవి కూడా వ్లాగ్స్ చేస్తాను. మెజారిటీ అయితే ఇంకా మేమిద్దరమే వస్తాము. సో అయితే ఇప్పుడు ఏంటి అంటే మేము బయటికి వెళ్తున్నాం. బయటికి ఎక్కడికి ఏంటి అన్నది మీకు వీడియోలో చూపిస్తా. అంత లోపల ఒక చిన్న చిట్ చాట్ మా అబ్బాయితో చూడండి. అఖిల్, 2 2 ఎంత? 4 9 9 జా 9 9 జార్. ఎందుకు పంపించినారు? కాలేజీ పో, బాగా చదువుకో, పైకి రా. కానీ మనం ఏం చేస్తున్నాం? అమ్మాయిలకి లైన్ వేస్తున్నాం, లెక్చరర్ నేర్పిస్తున్నాం, అప్పుడప్పుడు ఫోన్ ఇస్తున్నాం. ఎంత తప్పు! వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు, కుమిలిపోరు, గుండె పగిలిపోతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? చూసారా? చెప్పు. 9 9 జా 9 9 జా 80 9 9 జా 9 9 జా 9 9 9 జా. చూసారా, 80 90 100 ఇంకా పెరుగుతూ పోతుంది అనమాట. అది మనోడు లెవెల్. చూసారా, వీడితో ఫన్ మామూలుగా ఉండదు. ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏంది వీడియో చూడండి ఫుల్ ఫ్లెక్స్డ్గా. ఓకేనా మరి? సరే, ఎక్కడ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసాం మనమైతే పార్క్కి. ఇప్పుడు చూద్దాం మన అఖిల్ ఏమేం చేస్తాడు అనేది. సో నాకైతే ఫ్యామిలీ వ్లాగ్స్ చాలా ఇష్టం. ఎందుకంటే మేము చాలా ఫన్నీగా ఉంటాం. పిల్లలతో కానీ, నేను కానీ, పెద్దబాబు కానీ, చిన్నబాబు కానీ, నేను కానీ, టైం దొరికినప్పుడల్లా చాలా ఫన్నీగా ఉంటాం. నాకు ఫ్యామిలీ టైమింగ్తో చాలా బాగా ఇష్టము. ఎక్కువ సమయం నేను పిల్లలతోనే గడుపుతూ ఉంటాను. సో ఇప్పుడు ఏమేం చేస్తాడు మన అఖిల్ అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. అఖిల్ అయితే ఇప్పుడు రైడ్ అయితే చేస్తున్నాడు. మరి కష్టపడుతున్నాడు ఎక్కడానికి. ఎట్లుందిరా ఏంటి ఫీలింగ్ అంటే ఓకే ఓకే అంటున్నాడు. మరి నాకైతే డౌట్గానే ఉంది. ట్రై చేస్తున్నాడు, అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది మరి చూడాలి. ఎక్కాడు, వాడి వల్ల కాలేదు, మరి నెక్స్ట్ ట్రై చేస్తాను వెళ్తున్నాడు. మమ్మీ నేనైతే ఇప్పుడు ఈరోజు కండలు అయితే పెంచేస్తానని చెప్తున్నాడు. మరి ఒక్క రోజులో ఎలా పెరుగుతాయిరా అన్న. లేదు లేదు, నన్ను డే బై డే తీసుకురా ఈవినింగ్ అని చెప్తూ ఉన్నాడు. ఓకే ఓకే సరే, కానీ ఈరోజు చూస్తాము, నైట్కి నువ్వు చేతుల నొప్పులను ఏడవకుండా అని చెప్పా. అదే చేస్తూ ఉన్నాడు. స్టెప్ బై స్టెప్ చేస్తున్నాడు. సో నేనైతే వేరే రైడ్ ఎక్కుతావా అని చెప్పి అడిగాను. సరే అని చెప్పాడు. సరే అది దిగేసి ఇంకోటి ఏందో రౌండ్స్ అయితే తిరుగుతూ ఉన్నాడు. వీడికి ఎంత అందం పిచ్చి అంటే అండి, అందం తింటావా అంటే అందమే అంటాడు. ఆ హెయిర్ చూసారా అసలు ఎంత డిఫరెంట్గా ఉంటాయో. హెయిర్ అయితే అసలు ఫుల్ కర్లు, మనం కూమ్ చేయడానికి కూడా దువ్వెను కూడా దూరదనమాట, అంత వెరైటీగా ఉంటాడు. సో పర్సన్ ఎంత వెరైటీను, వాడి లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది, ఫుల్ కామెడీగా. ఇది తిప్పుతూ ఉన్నాడు, నువ్వు కూడా నువ్వు తిప్పు అన్నాడు. సరే అని చెప్పి ఒకసారి నేను ట్రై చేశాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి. అయితే ఫుల్ ఫన్గా ఉంది అసలు, నాకు కూడా బాగా నచ్చింది. అప్పుడప్పుడు టైం దొరుకుతున్నప్పుడు పిల్లలతో ఖచ్చితంగా మనం టైం స్పెండ్ చేయాలండి. పిల్లలకి మనతో ఎంతో మాట్లాడాలని ఉంటుంది, మన బిజీలో మనం ఉంటాము. డేలో ఒక 1 అవర్ అన్నా వాళ్ళతో అయితే గడపాలి మనము. సో నెక్స్ట్ రైడ్ అయితే తీసుకున్నాము. ఇదైతే కుస్తీ చేస్తున్నాడు. నాకైతే అదే రే నొప్పులు వస్తాయిరా చేతులు అని చెప్తూ ఉన్నా. లేదు లేదు నాకు బాగుంది చూడు, ఇప్పుడు కౌంట్ చేయి నువ్వు 1 2 3 అన్నాడు. నేను 1 2 3 10 కౌంట్ చేస్తానన్నాను. ఏంటి బాబా అన్న,
ఇంకోసారి20 కౌంట్ చేసేదాకా నేను చేస్తానన్నాడు. ఒక 16 ఏమో చేశాడు కరెక్ట్‌గా. తర్వాత ఓకే. ఓకే. అని చెప్పి ఇంకో రైడ్‌కెళ్తానని చెప్పి మొరాయించాడు. ఒక 16 దాకా అయితే బానే చేశాడు. అదనమాట వాడు. సరే అని జెప్పేసి ఇంక నెక్స్ట్ దానికెళ్ళాడు. ఇది మనకి పైకెక్కేదనమాట. ఇవి బేబీ పిల్లలు హైట్ పెరుగుతారు ఇవెక్కితే. అందుకే ప్రతి పార్కులో గూడా ఇవి ఖచ్చితంగా ఉంటాయి. ఇది చాలా మంచిది. నేను గూడా ఎప్పుడు తీసుకెళ్ళినా గూడా ఇదైతే ఎక్కమని చెప్తూ ఉంటాను చిన్నబ్బాయికి. ఎక్కుతున్నాడు చూడండి. ఇదైతే బాగా ఎక్కి, బాగా హైట్ పెరుగుతారివి కడ్డీలు పట్టుకొని చేస్తూ ఉంటే. ఇది హైట్ పెరగడానికి జంప్ చేస్తూ ఉంటే కొంచెం పిల్లలు కూడా ఎక్సర్సైజ్ ఉంటది వాళ్ళకి కూడాను. అది ట్రై చేస్తానన్నాడు. సరే, సరే ట్రై చేయరా అని చెప్పాను. ట్రై చేస్తూ ఉన్నాడు. మరి చూడాలా ఎంతవరకు సక్సెస్ అవుతాడు, ఎక్కడ పడతాడో అని నేను చూస్తూ ఉన్నా. లేదు, లేదు నేను అస్సలు పడనని చెప్తున్నాడు. ఓకే, ఓకే కానీ సరే మరి చూద్దాం అని చెప్పా. ట్రై చేస్తున్నాడు. హ్మ్. స్పెట్స్ చూసారా? స్పెట్స్ వాడు ఎక్కడికెళ్ళినా స్పెట్స్ మస్ట్ అండ్ షుడ్. అవి షర్ట్ కన్నా తగిలిస్తాడు, కళ్ళకన్నా తగిలిస్తాడు. వాచ్ కూడా చాలా ఇష్టము. ఫుల్ అందం పిచ్చి. దువ్వంది, నీట్‌గా దువ్వడము, క్రీమ్స్ అన్నీ పూయడం. మమ్మీ నాకు అది చెయ్యి, మమ్మీ ఇది చెయ్యి అంటుంటాడు. నేను బ్యూటీషియన్ కాబట్టి. ఈ చిన్న ఏజ్‌లో నువ్వు చేసుకోకూడదని చెప్పినా వినడు. ఇదైతే చూడండి అసలు. ఇది ఏంటో మరి నాకైతే ఏం అర్థం కాలేదు. దీనివల్ల యూజెస్ ఏందో మీకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే మా సిరీస్ ఎలా ఉన్నాయి మీకు? ఫ్యామిలీ వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి? అది కూడా కామెంట్ చేయండి. సో, అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా! నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. ఆల్‌లో పెట్టుకోకపోతే మీకు బెల్ ఐకాన్ ఇవన్నీ రావన్నమాట. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ ఆల్‌లో పెట్టుకోరు. దానివల్ల మన వీడియోస్ ఏంటంటే ఫుల్ ఫ్లెక్స్‌డ్‌గా చూడలేరు. నోటిఫికేషన్స్ రావు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ దగ్గర అయితే టిక్ మార్క్ కొట్టండి. ఆల్ వస్తాయి మీకు. ఆల్ అని వస్తుంది. నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. బాబు అయితే నెక్స్ట్ ఫ్రైడే అయితే వెళ్తున్నాడు. నాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఫ్యామిలీతో టైమింగ్ గడపడం నాకు చాలా ఇష్టం. మేమెంత ఫన్‌గా ఉంటామో ఇది నాకు లైఫ్‌లో మెమరబుల్ అవ్వాలి అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడు నువ్వు కాదు నేను కూడా చేస్తాను చూడరా అని చెప్పి చేస్తున్నాను. వాడు నిలబడి కౌంట్ చేస్తున్నాడనమాట. ఎన్ని చేస్తాను నేనేంటి అనేసి. నీకన్నా ఎక్కువే చేస్తానురా చూడరా అని చెప్పాను. అదే కౌంట్ చేస్తూ ఉన్నాడు. తర్వాత దిగేసాను. నాకైతే కాళ్ళు నొప్పులు అనిపించాయి. వాడికి మాత్రం అలసట రావట్లేదు. ఎంత పిలుస్తున్నా ఇంటికెళ్దామా అంటే లేదు, లేదు ఇంకాసేపు అంటున్నాడు. మరి సరే చూద్దాం ఎంతసేపు చేస్తాడు ఏంటి అంటే మినిమమ్ 45 మినిట్స్ దాకా మొత్తం ఓవరాల్ పార్క్ అంతా రౌండేసాడు. సరే దీని తర్వాత అయినా ఇంటికెళ్దామా అంటే లేదు, లేదు ఇంకొకటి ఎక్కుతానని మళ్ళీ దిగాడు. సరే చూడురా అని చెప్పాను. మళ్ళీ ఎళ్లి వార్మప్స్ చేస్తాను నేను. నువ్వు లెక్కపెట్టని చెప్తున్నాడు. అరె నాయనా ఏంట్రా చేతులు నొప్పులొస్తాయన్నా వినలేదు. ఎప్పుడు పార్క్‌కెళ్ళినా ఇంతే వాడు. ఫుల్ అల్లరల్లరి చేస్తుంటాడు. నాకు వీడితోనే టైమ్ పాస్ అయిపోతూ ఉంటుంది డైలీ. వీడు అమ్మ పెట్టనమాట. వాళ్ళ డ్యాడీకేమో పెద్దబ్బాయి అంటే చాలా ఇష్టం. నాకేమో అఖిల్ అంటే చాలా ఇష్టం. సో, ఇద్దరం 2 పార్టీస్ ఉంటాయి ఇంట్లో అయితే. మా పార్టీ అనమాట ఇది. నెక్స్ట్ దీని మీదకెక్కి దీన్ని గూడా రైడ్ చేస్తానన్నాడు. ఓకే, ఓకే చెయ్యి అని జెప్పాను. ఫుల్ అయితే ఎంజాయ్ చేశాడు. పక్కన అమ్మాయి అయితే ఉంది చూసారు గదా! ఆ అమ్మాయిని చూసాక కొంచెం ఎక్కువ చేస్తున్నాడు. I love this guy. అదేంటో మరి. సరే అని చెప్పి స్పెట్స్ పెట్టుకోబోయాడు. మళ్ళీ అమ్మాయిని చూసి ఆగిపోయాడు. ఎందుకో తెలీదు మరి. పక్క నుంచి ఆ అమ్మాయి అయితే వీడినే చూస్తుంది. ఇంక స్పెట్స్ పెట్టుకుందామని మళ్ళీ అమ్మాయిని చూసి కామ్ అయిపోయాడు. మనోడికి ఫుల్ స్టైల్ అనమాట. ఇంకా అమ్మాయిల్ని చూసాడంటే అస్సలు సిగ్గు ఫుల్లుగా. అదేంటో వాడికి ఇంతవరకు ఒక అమ్మాయి ఫ్రెండ్ కూడా లేదసలు. లేడీస్‌తో ఫ్రెండ్‌షిప్ చేయకూడదని చెప్తాడు. మరి రీజన్ ఏంటో నాకైతే తెలియలేదు. ఇంత చిన్న ఏజ్‌లో వాడికెందుకు అలా అనిపిస్తుంది అనేసి. ఎప్పుడైనా నీకు అమ్మాయి ఫ్రెండ్ ఉందా అంటే ఏడ్చేస్తాడు. నాకు అమ్మాయిలు ఫ్రెండ్‌లే లేరు. నేను అబ్బాయిలతోనే ఫ్రెండ్స్ చేస్తానంటాడు. మరి ఏంటో రీజన్ నాకైతే తెలియట్లేదు. ఓకే. మా పార్క్ ప్రోగ్రామ్ అయితే ముగిసిపోయింది. హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఫుల్ ఈ సండే. ఇప్పుడైతే బాబుని తీసుకొని బయటకెళ్తున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి. మా ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీకెలా అనిపించాయనేది కామెంట్ బాక్స్‌లో చెప్పడం మర్చిపోవద్దు. అంతవరకు స్మాల్ బాస్‌తో ఉంటా. బాయ్.
హాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.